ఓర్ని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి సారు, గంగుల కమలాకర్ సారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద సార్ల షవుల ఎవలో పువ్వులు పెట్టిండ్రు కదా. ఇంతకు అవి ఏం పువ్వులు కావచ్చు? కనకాంబరాల, కాసిమల్లె పువ్వుల? ఎవరు సార్ మీ షవులల్లో పువ్వులు పెట్టింది? ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. ఓహో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించా మీరు మాట్లాడేది? అంతగానం మీకు ఏం నచ్చలేదు సారు? కొందరు బడ్జెట్ బాగున్నది అంటుంటే కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసి కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు. ఆగో అట్లున్నదట. అందుకే చెవులల్ల కనకాంబరం పువ్వులు, బంతి పువ్వులు పెట్టుకున్నారు. అంతకుముందు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అసెంబ్లీని వాకౌట్ చేసి బయటికి వచ్చిండ్రు. బడ్జెట్లో ఉన్నదంతా మోసమేనట. తులం బంగారంకు తూట్లు పడిచిండ్రట. ముసలోళ్ళ పెన్షన్ల శాంక్షన్లకు నోచుకోలేదట. మహిళలకు 2500 కాదు కదా, 5 రూపాయల ముచ్చట కూడా లేదట బడ్జెట్లో. అందుకే చిన్న పువ్వులు కాదు, పెద్ద కాలీఫ్లవర్ పువ్వు తెలంగాణ పబ్లిక్ షోలో ఇరికిచ్చి పెట్టిండ్రు అన్నట్టు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఇక అటుపక్క కాంగ్రెస్ పార్టీలేమో దీని మించిన బడ్జెట్ ఇంకోటి లేదు, మేము అన్ని వర్గాలను కంటికి రెప్పతీరుగా చూసుకుంటున్నాం అన్నట్టు చెప్తున్నది. ఎవలది రైటు ఎవలది రాంగు అనేది పబ్లిక్ అందే పథకాలను బట్టి తెలుస్తుంది. మరి చూడాలి బడ్జెట్ బబ్రాజమానం భజగోవిందామా భలే బంగారు బడ్జెటా అనేది.